December 30, 1998. Okay, respond. December 30, 1998, 1945, చీరాల. ఓకే. అబ్బాయా అమ్మాయా సార్ ఇది? అబ్బాయి అండి. అబ్బాయి. ఎవరైనా ప్రిపేర్ అయ్యారా దీని మీద? మీరేమనుకుంటున్నారు ఇచ్చిన వారు? ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, July 2023 లాస్ట్ జాబ్, April 2021 లాస్ట్ ఫాదర్, May 2021 లాస్ట్ మదర్. డ్యూ టు వైరస్ బోత్ పేరెంట్స్ లాస్ట్, నో జాబ్. వాట్ ఈస్ హిస్ ఫ్యూచర్ అండ్ సెటిల్మెంట్? ఓకే, సొంత వాళ్ళు కాదు కదండి? కాదండి. ఓకే, ఎవరు ప్రిపేర్ అవ్వలేదా? వెరీ గుడ్. మీరేమనుకుంటున్నారు రమేష్ గారు? ఓకే, ఫస్ట్ ఈవెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి, పుష్యమిలో లగ్నం ఉంది. ఓకే, రోహిణిలో లగ్నాధిపతి ఉన్నాడు. డిస్పోజిటర్ శుక్రుడు ఉత్తరాషాఢలో ఉన్నాడు. ఓకే, రవితో కలిసి పూర్వాషాఢ ఉత్తరాషాఢ కలిసి ఆపరేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, మేజర్ లైఫ్ అంతా పూర్వాషాఢ ఉత్తరాషాఢ దీని మీద ఉంది. ఇంకేం తెలుసు మనకి ఇక్కడ నుంచి? 10th హౌస్ లో అశ్విని నక్షత్రంతో సాటర్న్. ఓకే, 10th హౌస్ కస్ప్ కూడా అశ్వినిలోనే ఉంది. ఓకే, తర్వాత 10th లార్డ్ చిత్తలో ఉన్నాడు. తర్వాత డిస్పోజిటర్ బుధుడు జ్యేష్ఠలో ఉన్నాడు. ఓకే. ఓకే, కుజుడికి బుధుడికి పరివర్తన ఉంది. 3rd లార్డ్ 5th లార్డ్. ఫస్ట్ టైం అది కరెక్ట్ గా ఉందో లేదో చూద్దాం. వాళ్ళు ఇచ్చిన ఈవెంట్ పేరెంట్స్ డెత్ గురించి నేను ఈవెంట్ టైం చేయట్లేదు అవి. ఓకే, ఈ రెండు ఈవెంట్స్ టైం చేయను. ఒక్క జూలై 2023లో లాస్ట్ జాబ్ ఉంది, అది D10 లో సరిపోతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో నేను D10 వాడుతున్నాను కాబట్టి జన్మతార తీసుకున్నాను. జన్మతార తీసుకుని రాహులో, ఓకే, జూలై 2023 అంటే శని బుధుడు ఈ అంతర్దశలో ఇబ్బంది ఉండాలి. ఓకే.
ఓకే, టైం ఇప్పుడు నేను 1944 1 minute మూవ్ చేస్తే బ్యాక్వర్డ్స్ కి చూడండి, శని అష్టమాధిపతి అవుతాడు. ఓకే, శని అష్టమాధిపతి అవుతాడు. ఆ లాభంలో ఉన్నాడు, రాహులో శని. ఓకే, 23 జూలై. లాస్ట్ ఫాదర్, లాస్ట్ మదర్. ఓకే, ఏం చేస్తున్నాడు ఇతను? కంప్యూటర్ సైన్స్ ఏనా? అవునండి. చదువు కంప్యూటర్ సైన్స్ అయిపోయి 1 సంవత్సరం ఉద్యోగం చేశాడండి. ఆ ఉద్యోగం పోయిందన్నమాట. మీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, సరిగ్గా ప్రయత్నం లేదు. థర్డ్ హౌస్ లో రాహు ఉన్నాడు. ఉమ్. దశానాథుడు చూడండి, థర్డ్ హౌస్ లో ఉన్నాడు. థర్డ్ హౌస్ 8th లార్డ్, 9th లార్డ్, 11th హౌస్ లో ఉన్నాడు. ఎప్పుడైతే 3, 8, 11 అన్ని కలిసి వచ్చాయో అందుకు జాబ్ పోయింది ఈ టైంలో. ప్రయత్నం చేస్తున్నాడా? మీరు అన్నట్టు అంత సీరియస్ ఏం కాదు. అదే ప్రాబ్లం, సీరియస్ కాదు. ఓకే, ఆ, డబ్బుకి ఏం ప్రాబ్లం లేదు. అందుకే సీరియస్నెస్ లేదేమో నా ఉద్దేశం. అవునండి. మదర్ కి ఫాదర్ కి శ్రాద్ధ కర్మలు అవి సరిగ్గా చేయించండి. ఓకే, ఓకే. మగల్లో రాహు ఉన్నాడు, రెండో ఇంట్లో. ఓకే, ఆ, తెలుసు కదా, పితృణాం బుధంత. దాంట్లో మగలో శ్రాద్ధ కర్మలు చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ లో రైజ్ అవ్వాలి అంటే ఇప్పుడు రెండో ఇల్లు బాగుపడాలి. ఓకే. రెండో ఇల్లు బాగుపడాలంటే శ్రాద్ధ కర్మలు అవి సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడండి. ఓకే. ఓవరాల్ గా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అదే సీరియస్ సీరియస్నెస్ లేదు, నాకున్న చాలా అన్నట్టు ఉంది. ఓకే, టైం పడుతుంది ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వడానికి. ఫస్ట్ లార్డ్ పుష్యమిలో ఉంది, డిస్పోజిటర్ ఉత్తరాషాఢ్ లో ఉంది, కదా. ఫస్ట్ లార్డ్ డిస్పోజిటర్ వీనస్ ఉత్తరాషాఢ్ లో ఉంది. పుష్యమి, ఉత్తరాషాఢ ఇవన్నీ డబ్బుకు బాగున్నాయి, కానీ పెళ్లి చేసుకోవడానికి అంత అనుకూలమైన నక్షత్రాలు కావు ఇవి ఏవి. ఓకే, ఓకే. కనుక ఇంకా సెటిల్మెంట్ ఇంకా టైం ఉంది, కానీ బాగా సెటిల్ అవ్వగలడు. ఏదైనా బిజినెస్ లాంటిదో లేకపోతే జూపిటర్ ఎక్కడ 6th హౌస్ లో ఉన్నాడు. అంటే ఒకే ప్రశ్న సార్. ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి తహతహలాడుతున్నాడండి. అది ఎంతవరకు ఫ్యామిలీ మ్యారీడ్ లైఫ్ బాగుంటుందా అండి? ఫస్ట్ టైం చేయండి. పెళ్లి పెళ్లి టైమింగ్ తెలుసు కదా, ఇది 11th హౌస్ లో ఉంది చంద్రుడు. సో ఉమ్. ఉత్పన్నత తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఏం చూస్తున్నారు?
ఫస్ట్ లగ్న చెక్ చేయండి. లగ్న పుష్యంలో ఉంది. అంత ఉమ్, అనుకూలం కాదు పెళ్లికి. ఓకే. ఆ, లగ్న అధిపతి చంద్రుడు రోహిణిలో ఉంది. ఇది ఓకే ఓకే పెళ్లికి. ఒకటి కనిపిస్తున్నది ఏంటి అంటే పెళ్లికి తండ్రి అనుమతి లేదు లేదా తండ్రి బతికి లేడు. ఓకే. ఉమ్, ఇది కూడా కొంతవరకు చెప్పొచ్చు. ఇక్కడ చంద్రుడు అక్కడ స్పెషల్ పొజిషన్ ఉన్నాడు కాబట్టి ఎక్సాల్టేషన్ లో ఉండి లగ్నాధిపతి అయి ఉన్నాడు కాబట్టి తండ్రి లేకపోవచ్చు పెళ్లి టైంకి. ఓకే. ఆ, కానీ ఆ, ఉత్తరాషాఢ్ లోనేమో లగ్నాధిపతి డిస్పోజిట్ ఉంది. ఇది పెళ్లికి అసలు అనుకూలమైన నక్షత్రం కాదు ఉత్తరాషాఢ్. ఓకే. ఓకే ఓకే సప్తమాన్ని చూడండి. సప్తమాన్ని తీసుకుంటే సప్తమంలో కస్తు శ్రవణం ఉంది. ఇది అనుకూలం. ఓకే. సప్తమాధిపతి అశ్వినిలో ఉన్నాడు. ఇది కూడా ఓకే ఓకే న్యూట్రల్. కానీ అధిపతిని మనం పెద్దగా పట్టించుకోం. డిస్పోజిటర్ ని చూస్తాం. ఓకే డిస్పోజిటర్ చిత్రలో ఉన్నాడు. ఇది కూడా పర్వాలేదు. ఓకే ఓకే. సో రెండు వైపుల నుంచి పర్వాలేదు అనిపిస్తోంది. ఇప్పుడు మనం రాశితుల్య నవాంశ తీసుకోండి. రాశితుల్య నవాంశలో లగ్న సప్తమాధిపతులు ఎలా ఉన్నారో చూడండి. ఓకే. లగ్నం క్యాన్సర్ అయింది. సప్తమాధిపతి శని అవుతున్నాడు. చంద్రుడు శని కలిసి ఉన్నారు కనుక బానే ఉంది. ఓకే. ప్రాబ్లం ఏం లేదు మ్యారీడ్ లైఫ్. కానీ ఓకే అవుతుందా లేదా అన్నది మనం టైం చేయాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు ఏమైనా బ్రహ్మచర్య యోగాలు ఉన్నాయేమో చూడండి. ఓకే. సెవెంత్ లార్డ్. ఓకే. సెవెంత్ లార్డ్ 10th హౌస్ లో ఉన్నాడు. సెవెంత్ లార్డ్ 10th హౌస్ లో ఉన్నాడు. ఓకే. సెవెంత్ లార్డ్ 10th హౌస్ లో ఉన్నాడు. ఫిఫ్త్ లార్డ్ ఆస్పెక్ట్ లేదు. ఓకే. కేతువు కింద తీసుకుంటే ఫిఫ్త్ లార్డ్ ఆస్పెక్ట్ ఉంది. ఓకే. ఎవరికైతే బ్రహ్మచర్య యోగం తెలీదో వెబ్సైట్ లో ఉంటుంది చూడండి. నవాంశాలోకి వెళ్ళి బ్రహ్మచర్య యోగం అని ఉంటుంది. దాంట్లో చూడండి. ఇచ్చాను మొత్తం అన్ని బ్రహ్మచర్యకి ఏమున్నాయి యోగా. బ్రహ్మచర్య యోగం బేసిక్ గా కనిపించట్లేదు అంత గట్టిగా. ఆ, నవాంశలు అక్కడక్కడ కొద్దిగా లైట్ గా ఉన్నాయి. ఓకే. సరే నేను ఉత్పన్న తార తీసుకుంటున్నాను. 11 ఇంట్లో చంద్రుడు ఉన్నాడు కనుక రాశి చార్ట్ లో ఇది కూడా వింశోత్తరి దశ వేరియేషన్స్ చేశాను మ్యారేజ్ టైమింగ్ కోసం. వెబ్సైట్ వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ఉంటాయి. ఆ, వెబ్సైట్ లో చూడండి. దీంట్లో స్టడీలోకి వెళ్ళి నవాంశకి వెళ్ళి చూస్తే అన్మ్యారీడ్ బ్రహ్మచర్య యోగం టైమింగ్ మ్యారేజ్ ఈ రెండు చూడొచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్నంత దాని గురించి freevedicaastro.com సైట్ పేరు కిందనిస్తాను. యూట్యూబ్ లో ఎవరికైతే చూస్తున్నారు. ఓకే. సో మనం వింశోత్తరి దశ వేరియేషన్స్ వాడుతున్నాము. వింశోత్తరి దశ వేరియేషన్స్ వాడుతూ ఉత్పన్నత సెలెక్ట్ చేసుకున్నాం. ఇంట్లో చూడండి. ఫిఫ్త్ హౌస్. ఓకే. లగ్నం చరలగ్నం అయింది కనుక ఇక్కడ నుంచి 1, 5, 9 కనెక్షన్ ఉండాలి. ఓకే. బుధుడు క్వాలిఫై అవుతున్నాడు. చంద్రుడు కూడా క్వాలిఫై అవుతాడు. సప్తమంలో ఉన్నాడు కనుక మీరు ఏమి ఇచ్చారు టైము? 1945 ఇచ్చారా? ఓకే. క్వాలిఫై అవుతోంది చూడండి. మర్కరీ మూన్ క్వాలిఫై అవుతోంది. మర్కరీ మూన్ బాగా క్వాలిఫై అవుతుంది. మర్కరీ మార్స్. ఓకే. మార్స్ క్వాలిఫై అవ్వట్లేదు. మర్కరీ మూన్ మోస్ట్లీ ఇప్పటి నుంచే అంటున్నాడు. 2024 జూలై నుంచి అంటున్నాడు. బుధుడులో చంద్రుడు ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వింశోత్తరి బట్టి కాలచక్ర దశ చూడండి. కాలచక్ర దశలో ఎలా ఉందో చూడండి. టారస్ వృషభం నడుస్తుంది. థర్డ్ లార్డ్, ఫిఫ్త్ లార్డ్ వృషభం. ఓకే.
టారస్ అంటే శుక్రకుజులు. శుక్రకుజులు ఏమైనా కలుస్తున్నారా? లేదు. ద్వితీయాధిపతి సప్తమం. ఓకే, ఇది బాగానే ఉంది. ద్వితీయాధిపతి సప్తమం కాబట్టి ఇక్కడ నుంచి కూడా రావచ్చు. సప్తము పంచమాధిపతి. ఓకే, నవాంశ చూడండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాడు ఆ అబ్బాయి ఎవరినో. ఆ, అవునండి. అంటే మేనమామ కూతురు చదువుతుంది. ఆ అమ్మాయి చదువు అయిపోగానే చేసుకోవాలని ఉబలాట పడుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు అయ్యేట్టు అవకాశం మీకు, మీ ఉద్దేశం? అమ్మాయి చదువు ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు అమ్మాయి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతుందండి. ఇంజనీరింగ్ అయిపోగానే చేసుకోవాలన్న ప్రయత్నం అన్నమాట. అంటే 2026కా? మోస్ట్లీ అవునండి, 26. సార్ ఉమ్, సార్ నమస్తే సార్. రాజమండ్రి సార్. ఉమ్. సువాడ ప్రకాశం జాయిన్ అవ్వమన్నారు కదా. హలో. అందరూ వింటున్నారు, మీరు కూడా వినండి. మ్యూట్ ఓకే చేస్తున్నాను. సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బానే ఉంది. అచ్చా, నవాంశ లగ్నానికి సప్తమంలో శని చంద్రులు ఉన్నారు. ఓకే. పార్టీయింగా మనిషి బాగా. ఆ, ఆ, అవునండి. నాకు బాగా ఫ్రెండ్స్ నెట్వర్క్ బాగా, ఇంకా అనాలంటే చూసుకోండి, కొంచెం దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఉమ్, సాటర్న్ నీచిలో సప్తమంలో ఉండి చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఆల్కహాలిక్ లక్షణాలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఓకే అదొక్కటి కొంచెం సరి చేసుకుంటే సరిపోతుంది. ఓకే అక్కర్లేని మోక చాలా ఉన్నట్టుంది, అది కొంచెం సెట్ చేసుకోవాలి. ఓవరాల్ గా బానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో పెళ్లి చేసుకుంటే ఏమి ఇంకా సమస్యలు ఏమి ఉండవు కదండి. సమస్య మనిషికి లేకుండా ఉంటుంది సార్. ఎలాంటి మనిషి మీరు ఇలా అంటే అలాగా? సమస్యలు ఎప్పుడు ఉంటాయి, మనిషికి లేకుండా ఉంటాయి. బానే ఉంది ఓవరాల్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఎవరికైనా క్వశ్చన్ ఉందా? లేదంటే ముందుకు వెళ్ళొచ్చు. సార్ ఈ చార్ట్ లో ఈ రాహు మగ నక్షత్రం ఉన్నాడు కదా సార్, దానివల్ల ఏంటంటే అపభ్రంశం అని చెప్పారు కదా, దానివల్ల ఈ జాబ్ లాస్ గట్రా ఏం చెప్పొచ్చండి సార్? బాగా చెప్పారు, కరెక్ట్. అపభ్రంశ జాబ్ పోగొట్టుకున్నాడు. యాక్చువల్ గా నేను D10 చూసి నాకు అర్థమైంది ఏంటి అంటే, మూడో ఇంట్లో రాహు, 11వ ఇంట్లో శని. సో 11వ ఇల్లు చాలా స్ట్రాంగ్ గా ఉంది. తను మళ్ళా ఉద్యోగం అప్లై చేసి ఉద్యోగం చేద్దామనే ఉద్దేశం ఉంటున్నట్టుగా నాకు అనిపించలేదు. ఓకే, మేబీ డబ్బు ఉంది, దాంతో ఏమన్నా బిజినెస్ అలాంటిది ఏమైనా ఆలోచిస్తున్నట్టు చూడాలి. సార్ ఇక్కడ D10 కి బ్యాక్ కి ఎందుకు వెళ్ళారు సార్? ఉద్యోగం అంటే పోయిందని ఉద్యోగం పోయిందని రాశారు కదా. రాహులో బుధుల్లో కూడా పోయే అవకాశం లేదంటారు. ఎలా ఉంటాయి? వెనక్కి వెళ్ళకపోతే 10వ ఇంట్లో 9వ ఇంట్లో బుధుడు ఉంటాడు.
ఓకే తృతీయ వ్యయాధిపతి, కానీ ఎందుకనో నాకు ఇలా ఉంటేనే కరెక్ట్ అనిపించింది. ఓకే సార్. అంటే ఇప్పుడు పోయిన వెంటనే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసుకుంటే రాహు రెండో ఇంట్లో ఉంటాడు. ఓకే, 45 రాహు పెట్టుకున్నాం, ఇది 45 కాదు వేస్తే సార్, మీరు చూడండి. రాహు దగ్గరికి వస్తే లగ్నాన్ని రాహు ఉన్న చోట వేస్తే అంటే సింహంలో లగ్నం వేసినప్పుడు. కాదమ్మా, నేను చెప్తుంది ఇలా ఉండేది 1945 ఇచ్చారు వాళ్ళు. ఓకే, అవును సార్. ఇది D10. ఉమ్, ఓకే, ఇప్పుడు రాహు రెండో ఇంట్లో ఉంటాడు. అవును సార్. ఓకే, రాహు రెండో ఇంట్లో ఉంటే ఏం చెయ్యాలి? ఉద్యోగం పోయిన వెంటనే మళ్ళా మరో ప్రయత్నం చేయాలి, అవునా? అవును సార్. ఓకే, ఉద్యోగం పోయి ఎంతకాలం అయింది? 2023 23లో పోయింది అన్నారు. జూలైలో పోయింది. సంవత్సరంన్నర నుంచి 25 లోపు కుర్రాడు, సంవత్సరంన్నర నుంచి లేదా 30 లోపు కుర్రాడు సంవత్సరంన్నర నుంచి ఖాళీగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇది కాదనమాట, రాహు రెండో ఇంట్లో లేడనమాట. అవును, రాహు లగ్నంలో ఉంటే నేను అనేదండి సింహం అయితే ఎందుకు అంత దూరం వెళ్ళడం? వద్దు. అంత దూరం వెళ్ళడం ఎందుకు? అలా వెళ్తే ఏంటవుతుంది? రాహు లగ్నంలో ఉంటాడు, శని శని భాగ్యంలో ఉంటాడు. ఓకే, లగ్నాధిపతి భాగ్యంలో ఉంటాడు. టీచర్ అవుతాడు పిల్లడు, టీచరు, టీచింగ్ కోర్సెస్ దాని మీద ఉంటాడు, లేకపోతే ఇన్స్ట్రక్టరు, టీచరు, ల్యాబ్ అసిస్టెంట్, అలాంటివి ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయి అవి ఏం కాదు, సాఫ్ట్వేర్ లో చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ లో ఉద్యోగం మానేశాడు. ఇప్పుడు నేను 1944 చేయడం బట్టి ఏమైందంటే 1 మినిట్ తేడా ఉంది. ఇది చాలా మందికి యాక్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఓకే మీరు సార్, చెప్పినట్టు సింహంలోకి మార్చాలనుకోండి, చాలా 50 ఎక్కువ టైం తీసుకుంది. 55 నిమిషాలు వేసినా అక్కడే ఉంటుంది. అదిగో 19:55 వేసినా అక్కడే ఉంటుంది. ఓకే 19:60 సార్. నుంచి నేను చాలా దూరం పెడితే గానీ అవ్వదు. నేను ఇది ఒక్క నిమిషం తగ్గించగానే నాకు రాహు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రయత్న లోపం కనిపిస్తోంది. ఉద్యోగం అంటే ఇష్టం లేదు, లేకపోతే ప్రయత్న లోపం ఉంది, దానివల్ల చేయట్లేదు, ఉద్యోగం ముందుకెళ్ళట్లేదు. ఓకే, ఓకే సార్. ఓకే సార్. సార్ ఇంకో చిన్న డౌట్ ఉంది సార్. 6th లార్డ్ 8th హౌస్, అలాగే D9 లో 6th and 8th ఒకరినొకరు చూసుకుంటున్నారు. D1 లో సార్, D1 లో 6th లార్డ్ జూపిటర్ 8th హౌస్ లో ఉన్నాడు. దాని వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? అంటే జాబ్ అని కాదు, మనం నేర్చుకున్న క్లాస్ ఇది వరకు పెళ్ళి కానీ డైవర్స్ లాంటివి, లేకపోతే D9 లో 6th and 8th లార్డ్స్ ఒకరినొకరు చూసుకుంటారు. చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఈ మధ్యన ఇంకెవరు కూడా అడిగారు ఇలాంటి క్వశ్చన్స్. ఎక్కడి నుంచి పట్టుకుంటున్నారో తెలియదు కానీ ఫ్రాగ్మెంట్స్ పట్టుకొని ఇదవుతున్నారు. ఫస్ట్ చెక్ చేయవలసింది ఏంటి అంటే D1 లోని నక్షత్రాలు చూడండి. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు, మళ్ళా ఊరికే మీరు రుబ్రోల్లో వేసి తిప్పుకుంటున్నారు. ఎందుకు అలా తిప్పుకుంటున్నారో నాకు అర్థం అవ్వలేదు. కనీసం 50 జాతకాలు తీసుకుంటాం డివోర్స్ మీద, మినిమం 50 చేసుకుంటాం. అంతకంటే ఎక్కువే చేశాను. D1 లో ఓన్లీ నక్షత్రాలు చూడండి, ప్లేస్మెంట్స్ అసలు చూడద్దు. ఓకే, సెకండ్ హౌస్ లో ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, 10th హౌస్ లో ఉంది, 9th హౌస్ లో ఉంది, 8th హౌస్ ఉంటే కూడా కొంతవరకు భయపడచ్చు. 7th హౌస్ కొద్దిగా భయపడండి. ఇప్పుడు 7th లో 10th హౌస్ లో ఉన్నాడు. ఓకే, ఏ రకంగా ప్రాబ్లం లేదు. నవాంశ చూడండి, నవాంశలో రాశితుల్య నవాంశ తీసుకొని లగ్న సప్తమాధిపతులు ఎలాగున్నారో చూడండి. రాశితుల్య నవాంశ తీసుకుంటే మళ్ళీ ఇక్కడే లగ్నం వేసుకోవాలి కర్కాటకంలోని, ఎందుకంటే D1 లో లగ్నము కర్కాటకం అయ్యింది కనుక అదే లగ్నాన్ని నవాంశలో వేసుకుంటే లగ్న సప్తమాధిపతులు చంద్ర శనులు అవుతున్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు. ఓకే, ఇలా ఉన్నప్పుడు డివోర్స్ అవ్వదు. ఓకే, ఇలా ఉంటే అవ్వదు. దాంతో పాటు 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు ఇద్దరు కలిసిపోయి ఇంక దాన్ని నానా కంగాళి చేత చేయాలి. క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? అవ్వలేదా? ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇక మీరు కిందకి వెళ్ళి చూడక్కర్లేదు, నవాంశ లగ్నాత్తు ఇంకా చూడక్కర్లేదు. ఎక్కడైతే బ్రేక్ అయిపోయిందో ఇంకా చూడక్కర్లేదు. ఎప్పుడు మీరు నవాంశ లగ్నాత్తు చూస్తారంటే రాశితుల్య నవాంశలో కూడా ఇష్యూ ఉంది, అప్పుడు నవాంశలో చూడండి, అంతవరకు చూడకండి. చిన్నగా నవాంశ చూసేసి నవాంశ లగ్నం చూసేసి సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, అలా పనిచేయదు.
ఓకే, సరే. ఇంకెవరు ఉన్నారా? ఇంకేం క్వశ్చన్ ఉంటే అడగచ్చు. సార్ జనరల్ క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చా సార్? నేను దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ టు టు మీ. తెలుగులో చెప్పండి, తెలుగు క్లాస్. సార్ అదే అదే సార్, ఇప్పుడు జనరల్ ఇదే ఫస్ట్ క్లాస్ సార్ నాకు. అయితే మీరు జనరల్గా అడిగినప్పుడు మనం ఆ, లగ్నాధిపతి ఎగ్జాల్టెడ్లో ఉన్నాడు అంటే ఉచ్చలో ఉన్నాడు, నీచలో ఉన్నాడు, అవి చూడకూడదని నేను ఎక్కడ మీ జనరల్ వీడియోలో విన్నాను సార్. మీకు పాసిబుల్ అంటే ఒక 2 minutes ఏమైనా చెప్పగలుగుతారా సార్ దాన్ని? ఏం చెప్పాలి? అదే సార్, ఇప్పుడు ఈ జాతకంలో లగ్నాధిపతి ఉచ్చలో ఉన్నాడు కదా సార్, లాభంలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి నేనేమనుకుంటానంటే లాభంలో ఉన్నాడు కాబట్టి సోషల్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ కూడా ఆ అబ్బాయికి ఎక్కువ ఉంటాయి. దానివల్ల తన పర్సనాలిటీ క్యారెక్టర్స్ బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ అది కరెక్టేనా కాదా, అసలు ఉచ్చలు నుచ్చలు చూడాలా చూడకూడదా, స్వక్షేత్రాలు చూడాలా చూడకూడదా అనేది మీరు ఒకసారి చెప్తే. నేను చూడట్లేదు, ఓకే. చూసేవాళ్ళని నేను ఆక్షేపించట్లేదు. కారణం ఏంటి అంటే అక్కడి నుంచి ఫలితాలు రావట్లేదు, ఏదో చెప్తున్నారు అంతే. ఓకే, నేనైతే అంటే మనం పర్టికులర్లీ అంటే మనం ఏం చూడాలి సార్? నక్షత్రాలు చూసుకోవాలి అంతేనా సార్? అంతే. మనం చూసేది ఏంటి, మళ్ళీ చెప్తాను చూడండి. మీ లైఫ్ థీమ్ ఎలా ఉండబోతుంది మీ జాతకంది? లగ్నం యొక్క స్ఫుట పుష్యమిలో ఉంది. ఓకే, ఎవరో కస్ప అనగానే మీరు కేపీ చెప్తున్నారు అన్నారు. మీకు స్ఫుటని తెలుగులో అంటారు, కస్ప్ అని ఇంగ్లీష్ లో అంటారు. మీరేనా ఇది అడిగింది? కాదు కదా? అవును సార్, నేనే సార్, నేనే ఆ, సార్. ఓకే. స్ఫుట అంటే తెలుగు. ఓకే, పరాశరుడు స్ఫుట గురించి రాశాడు, చదవండి. ఓకే, కస్ప అనగానే ప్రతిసారి కేపీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఓకే సార్. పుష్యమిలోనే లగ్నము స్ఫుట ఉంది. ఓకే, తర్వాత లగ్నాధిపతి ఎవరో చూడండి. లగ్నాధిపతి చంద్రుడు రోహిణిలో ఉన్నాడు. రోహిణి, అతను ఆ రోహిణి ఏ ఏ అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతిని తీసుకోండి, దాన్ని డిస్పోజిటర్ అంటారు. ఈ డిస్పోజిటర్ శుక్రుడు అయ్యాడు. శుక్రుడు ఉత్తరాషాఢ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కువ ఫలితం శుక్రుడు నుంచి, ఉత్తరాషాఢ్ నుంచి వస్తుంది. ఇప్పుడు శుక్రుడు కూడా మర్చిపోండి, ఉత్తర నక్షత్రాన్ని తీసుకోండి. ఉత్తరాషాఢ్ నుంచి ఎక్కువ ఫలితం వస్తుంది, పుష్యమి నుంచి ఎక్కువ ఫలితం వస్తుంది. ఓకే, ఉత్తరాషాఢ లేట్ సెటిల్మెంట్ లైఫ్ లోని, పుష్యమి అబండెన్స్, డబ్బులు బాగా ఉన్నాయి. ఓకే, రోహిణి కూడా డబ్బులు బాగా ఉన్నాయి, ఇది చూపిస్తుంది. అంతే. అంతేకాని సప్తమాధిపతి నీచిలో ఉన్నాడు బాగాలేదు, సప్తమాధిపతి ఉచిలో ఉన్నాడు బాగుంది, అలా మాత్రం దయచేసి వెళ్ళకండి. దానివల్ల రావు ఫలితాలు. అదే సార్, రావట్లేదు సార్, అందుకనే. దానివల్ల థ్యాంక్ యూ రావు సార్. ఫలితాలు. అదే సార్. ఓకే.